నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? డిసెంబర్ 31కు మా దోస్తులందరం కలిసి మంచిగా దావత్ చేసుకుందామంటే ఏం చేసుకుందాంరా అంటే బోటి గుడాలు వేసుకుందాం అన్నారు. మార్కెట్కి పోయి మంచి పొడేలు బోటి అట్లనే నల్ల కూడా తీసుకొచ్చిన. వెరైటీగా నల్ల బోటి గుడాలు చేద్దామని వెరైటీగా చేసినాం. చాలా అంటే చాలా సూపర్ కమ్మగా ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఇట్లా వేసుకొని తినండి దోస్తులు, చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. బోటి కూడా ఇట్లా వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా తెల్లగా అయ్యేటట్టు మంచిగా కడుక్కోవాలి. బోటిని ఇట్లా తెల్లగా కడుక్కుంటేనే నీసు వాసన రాకుండా కూర కూడా కమ్మగా అవుతుంది. ముందుగానే బబ్బర్లు దోరగా వేయించుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత వాటిని ఒక కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని అట్లాగే తగినంత ఉప్పు వేసుకొని ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో శుభ్రంగా కడుక్కున్న బోటిని అందులో వేసి కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసి ఒక 3-4 విజిల్ వచ్చేదాకా మంచిగా మెత్తగా ఉడికించుకున్నాం. ఒక 3 విజిల్లకే ఇది మంచిగా ఉడికింది. ఈ ఉడికిన బోటిని జాలిగిన్నెలో వడబోసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిందో, మెత్తగా ఇట్లా ఉడికించుకోవాలి. ఉడికించిన ఈ బోటిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 పావుల నూనె వేసుకొని 2 చెంచాల జీలకర్ర, ఒక 2 చెంచాల ఆవాలు వేసుకొని అలాగే ఒక గుప్పడన్ని పచ్చిమిరపకాయలు చీలుకొని వేసుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అట్లనే ఒక 10 ఎల్లిపాయలను కచ్చపెచ్చ దంచి వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న బొబ్బర్లను అందులో వేసుకొని ఒక 3 చెంచాల కారము, రుచికి తగినంత. మీరు కారం ఎక్కువ తినవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం చికెన్ మసాలా, ఒక 2 చెంచాల ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు,
వేసి మంచిగా వేయించుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేయాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అట్లాగే ఒక సగం చెంచే గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఒక చెంచే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక చెంచే పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత ఈ నల్ల ముక్కలను శుభ్రంగా కడిగిన నల్ల ముక్కలను అందులో వేసుకొని ఒక 3 చెంచాల కారము, 2 చెంచాల ఉప్పు, ఒక 2 చెంచాల ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న మంట మీద 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మనకు నల్ల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిన నల్లను పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 4 పావుల నూనె వేసుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచుల చెక్క, ఒక 4 లవంగాలు, ఇలాచీలు వేసుకొని అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఒక చెంచే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక చెంచా పసుపు వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటిని ఇందులో కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఒక 3 చెంచాల కారం, ఒక 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలపాలి. మంచిగా కలిపి చిన్న మంట మీద మగ్గియాలి. మగ్గించిన తర్వాత మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్న బొబ్బర్లను ఇందులో వేసుకొని అలాగే కొంచెం నల్లను కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించి తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే రెడీ అయిపోతుందండి. గుమగుమలాడే బోటి నల్ల గుడాలు రెడీ. తెలంగాణ స్పెషల్ ఇది. చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి, కమ్మగా ఉంటాయి. దోస్తులు మీరు కూడా ఇట్లానే చేసుకొని తినండి. ఓకే, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.